Good morning, everyone. Welcome to my YouTube channel, Success Secret. Today, we are going to discuss about how we can find a square of a two-digit numbers by using a simple trick. ఈ రోజు మనం ఒక 2-digit నంబర్ని ఎలా స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయొచ్చో డిస్కస్ చేద్దాం. చాలా సింపుల్ ట్రిక్. జస్ట్ ఒక్కసారి వినండి, మీకు చాలా ఈజీగా యూజ్ అవుతుంది. ఓకేనా? ఎలా సాల్వ్ చేయాలి? సో అసలు స్క్వేర్ అంటే ఏంటి? ఫస్ట్ అసలు స్క్వేర్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఒక నంబర్ని అదే నంబర్తో మల్టిప్లై చేయడాన్ని స్క్వేర్ అంటాం. ఒక నంబర్ని అదే నంబర్తో మల్టిప్లై చేయడాన్ని స్క్వేర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2. 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3. 99 స్క్వేర్ అంటే 99 ఇంటూ 99. అంటే ఒక నంబర్ని మళ్ళా అదే నంబర్తో మల్టిప్లై చేయడాన్ని స్క్వేర్ అంటాం. సో ఈ రోజు మనం 11 నుంచి 99 వరకు స్క్వేర్స్ని ఒక సింపుల్ ట్రిక్ యూజ్ చేసి ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం. బట్ మనం ఈ ట్రిక్ అప్లై చేయాలి అంటే మనకి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే 9 వరకు స్క్వేర్స్ వచ్చి ఉండాలి. ఎక్కడి వరకు? 9 వరకు స్క్వేర్స్ వచ్చి ఉండాలి. 9 వరకు స్క్వేర్స్ చాలా ఈజీ కదా. సో అవి కూడా ఎవరికి రావో వాళ్ళ కోసం ఇక్కడ 9 స్క్వేర్స్ నేను క్లియర్గా మెన్షన్ చేశాను చూడండి. 9 వరకు 1 స్క్వేర్ మీన్స్ 1 ఇంటూ 1 దట్ ఈక్వల్ టు అగైన్ 1. 2 స్క్వేర్ 2 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 4. 3 స్క్వేర్ 3 ఇంటూ 3 దట్ ఈక్వల్ టు 9. 4 స్క్వేర్ 4 into 4 that equal to 16. 5 square 5 into 5 that equal to 25. 6 square 6 into 6 that equal to 36. 7 square 49. 8 square 64. 9 square 81. సో ఈ స్క్వేర్స్ మీకు వచ్చినట్లయితే 9 వరకు స్క్వేర్స్ మీకు వస్తే మీరు డెఫినెట్గా 11 నుంచి 99 వరకు స్క్వేర్స్ చెయ్యగలరు. చాలా అంటే చాలా ఈజీగా 3 నుంచి 5 సెకండ్స్ లోపే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో అది ఎలా చేయాలో చూద్దాం. అది ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే వెరీ సింపుల్. ఏం లేదు, చూడండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వెరీ సింపుల్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక స్క్వేర్ తీసుకోండి. మీరు దేనికి క్యాల్కులేట్ చేయాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను 22 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. 22 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. సో స్టెప్ 1 ఏం చేయాలి అంటే అక్కడ ఏమేం డిజిట్స్ ఉన్నాయి చూడండి. 2 డిజిట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ డిజిట్ 2, సెకండ్ డిజిట్ కూడా 2నే. ఫస్ట్ డిజిట్ 2నే, సెకండ్ డిజిట్ 2నే. సో స్టెప్ 1 ఏం చేయాలి అంటే సింపుల్గా డిజిట్స్కి స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయండి. 2 స్క్వేర్ అంటే 4. సెకండ్ డిజిట్ ఏముంది? మళ్ళా 2 ఉంది. 2 స్క్వేర్ అంటే 4. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇన్ కేస్ మనం ఫైండ్ అవుట్ చేసిన స్క్వేర్ సింగిల్ డిజిట్ ఉందనుకోండి, 04 అని రాసుకోండి. 0404 అంతే. స్టెప్ 1 అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 2 ఏం చేయాలి అంటే 2 డిజిట్స్ని మల్టిప్లై చేయండి. దట్ ఇంప్లైస్ 2 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 4. ఓకేనా? 2 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 4. స్టెప్ 1 ఏం చేసాం? స్టెప్ 1 సింపుల్గా ఇండివిజువల్ డిజిట్స్కి స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేశాను. సో ఇన్ కేస్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేసిన స్క్వేర్స్ సింగిల్ డిజిట్లో వస్తే 0 ఇంక్లూడ్ చేశాను. స్టెప్ 1 క్లియర్ కదా. స్టెప్ 2లో ఏం చేస్తున్నానంటే 2 డిజిట్స్ని మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 2 4. ఆ వచ్చిన రిజల్ట్ని డబల్ చేయండి. 4 ఇంటూ 2 డబల్ అంటే ఇంటూ 2నే కదా, 8. ఇప్పుడు 8ని దీనికి యాడ్ చేయాలి. ఈ 8ని దీనికి యాడ్ చేయాలి. అంతే, అయిపోయింది స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం. బట్ చిన్న కండిషన్ ఏంటంటే లాస్ట్ డిజిట్కి మాత్రం ఏమీ యాడ్ చేయకూడదు. 4 దగ్గర యాడ్ చేయకూడదు, ఇక్కడి నుంచి యాడ్ చేసుకుంటూ రావాలి. సో 4 0 + 8 8 4. సో 22 స్క్వేర్ అంతా 484. ఫర్ ఎగ్జాంపుల్ పక్కనే
33 స్క్వేర్ చూడండి. స్టెప్ 1 ఏం చేయాలి? ఇండివిజువల్ గా ఉన్న డిజిట్స్ కి స్క్వేర్ చేయాలి. 9 9 3 స్క్వేర్ అంటే 9 కదా. బట్ సింగిల్ డిజిట్ తో ఏం చేయమన్నాను? 0 ఇంక్లూడ్ చేయమన్నాను. 09 09. స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2 ఏంటి? 2 డిజిట్స్ ని మల్టిప్లై చేయాలి. 3 3s 9 3 3s 9. దాన్ని డబుల్ చేయమన్నాను కదా, అంటే ఇంటూ 2 9 2s 18. ఆ 18 ని దీనికి యాడ్ చేయాలి. బట్ కండిషన్ ఏంటి? లాస్ట్ డిజిట్ కి ఏమీ యాడ్ చేయకూడదు. అంటే 18 9 8 9 ప్లస్ 1 10. సో క్లియరా? 22 స్క్వేర్ ఎగ్జాంపుల్ చూసాం, 33 స్క్వేర్ ఎగ్జాంపుల్ చూసాం. ఇది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇంత టైం తీసుకుంటున్నాను. బట్ నేను ఎగ్జామ్లో ఇంత టైం తీసుకుంటానా? మాక్సిమం 3 సెకండ్స్ నుంచి 5 సెకండ్స్ లో పెట్టేస్తాను. అవునా? సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక 5 ఎగ్జాంపుల్స్ చూద్దాం దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ నాకు 44 స్క్వేర్ కావాలి, లేదా 45 స్క్వేర్ అనుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి? 4 స్క్వేర్ 16. ఇందాక సింగిల్ డిజిట్ వచ్చింది కాబట్టి 0 పెట్టుకున్నాను ముందు. బట్ ఇక్కడ డైరెక్ట్ డబుల్ డిజిట్ వచ్చేసింది కదా, సో 0 పెట్టాల్సిన అవసరం లేదు. 5 స్క్వేర్ 25. స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2 ఏం చేయాలి? ఈ 2 డిజిట్స్ ని మల్టిప్లై చేసి డబుల్ చేయాలి. 4 5 20 22s 4 into 5 20 20 into 2 40. ఈ 40 దీనికి యాడ్ చేయాలి కదా. బట్ కండిషన్ ఏంటి? లాస్ట్ డిజిట్ వదిలేయాలి. సో 40 5 2 6 plus 4 10 2 0 2 5. ఓకేనా? ఇలా మీరు ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా చేయొచ్చు. 100 స్క్వేర్ అంటే 10,000 అది తెలిసిందే కదా. 11 నుంచి 99 స్క్వేర్ వరకు ఏ స్క్వేర్ ఇచ్చినా సింపుల్ కాన్సెప్ట్. స్టెప్ 1 ఏం చేస్తాం? దాంట్లో ఏమేమి డిజిట్స్ ఉన్నాయో చూసుకుంటాం. ఏమేమి డిజిట్స్ ఉన్నాయో చూసుకుంటే మాక్సిమం 1 నుంచి 9 వరకే ఉంటాయి. 2 డిజిట్స్ కూడా. డిజిట్స్ అంటే అవి దాటే ఛాన్స్ లేదు కదా. ఆల్రెడీ నేను 1 నుంచి 9 వరకు స్క్వేర్స్ రావాలి అని మీకు ముందే ఇంటిమేట్ చేశాను. సో 1 నుండి 9 వరకు మీకు స్క్వేర్స్ వస్తే ఇక్కడ చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 97 స్క్వేర్ చేస్తున్నాను. 97 స్క్వేర్. ఇప్పుడు ఫస్ట్ డిజిట్ స్క్వేర్ చేయాలి కదా స్టెప్ 1 లో. 9 స్క్వేర్ 81. నెక్స్ట్ సెకండ్ డిజిట్ స్క్వేర్ 7 స్క్వేర్ 49. ఇప్పుడు మనకి ఇక్కడ స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2 ఏం చేయమన్నాను? రెండింటిని మల్టిప్లై చేయను. 9 7s are 63. దాన్ని డబుల్ చేయమన్నాను కదా, ఇంటూ 2. 63 రూళ్ళు ఎంత? 2 60 120, 2 3 6 126. లాస్ట్ డిజిట్ వదిలేయాలి ఎప్పుడు కూడా. లాస్ట్ డిజిట్ కింద ఏమీ యాడ్ చేయకూడదు. సో 9 6 4 10 4 9 4 0 9. సో ఇలా మీరు 11 నుంచి 99 వరకు 11 నుంచి 99 వరకు అన్ని స్క్వేర్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ 9 వరకు స్క్వేర్స్ వస్తే చాలు. సో చాలా ఈజీ మోడల్. జస్ట్ 9 వరకు స్క్వేర్స్ నేర్చుకోండి, 99 వరకు ఈ ట్రిక్ లో సాల్వ్ చేసుకోండి. ఇది మనకి అందరికీ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా కూడా ఈ ట్రిక్ యూజ్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కనుక కాంపిటేటివ్ కానీ క్యాంపస్కి కానీ ప్రిపేర్ అయితే ఈ కాన్సెప్ట్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా? సో ఈ వీడియో కానీ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా రోజు మనం ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం.